మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి భీమా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా మధ్యలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని కార్యకర్తలు గొడవ చేశారు. దళిత నేత కాంగ్రెస్ నేత కళ్యాణ్ పై డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. సమావేశం రసాభాసగా మారడంతో మధ్యలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, మంత్రి జూపల్లికి నిరసన సెగ తగిలినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మున్సిపాలిటీతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే చెన్నూరు మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మందమరి మండలం గద్దరాగడ్డ దగ్గర ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రులు జూపల్లితో పాటు వివేక్ కూడా హాజరయ్యారు. అయితే ఏదైతే క్యాతనపల్లికి సంబంధించి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారిందని చెప్పవచ్చు. మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చిన వారికే టికెట్ ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు కాకుండా మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు కొందరు నాయకులు అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం అంతా కూడా గందరగోళంగా మారింది. అయితే ఏదైతే గొడవ పెద్దది కావడంతో దళిత సామాజిక వర్గానికి చెందిన ఏదైతే రామకృష్ణాపూర్కి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ పై అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నెట్టివేయడం కూడా వివాదాస్పదంగా మారింది. డీసీసీ అధ్యక్షుడి రఘునాథ్ రెడ్డి వైఖరిపై కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము ఏదైతే నిరసన తెలియజేస్తుండగా తమను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నెట్టివేయడం సరికాదంటూ కూడా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అర్ధాంతరంగా ముంచుకొని అక్కడి నుంచి జూపల్లి కృష్ణారావు ఆసిఫాబాద్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఏకంగా మంత్రుల ఎదుటే అటు జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ ఎదుటే కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళంతా కూడా గొడవకు దిగడం కూడా స్థానిక చర్చనీయాంశంగా పార్టీలో మారిందని చెప్పవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.